ఈరోజు మనం గవిచర్ల సంగెం మండలంలో ఒక యువ రైతు దగ్గర ఉన్నాము. వారు పత్తి సాగు చేస్తున్నారు. అందులో మన అప్సైటీ వాడడం జరిగింది. వాడిన తర్వాత ఎలాంటి ఫలితం ఉందో ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. ఏం పేరండి? కర్రె మహేష్. కర్రె మహేష్ గారు. ఓకే, ఇప్పుడు మీరు ఏ ఊరు? గవిచర్ల గ్రామం అండి. గవిచర్ల గ్రామం. మీరు అప్సైట్ తీసుకున్నారు కదా? అవునండి, వాడిన. ఏ పంటకు వాడారు? పొలానికి వాడిన, పత్తికి వాడిన. అంటే మీరు వాడబట్టి ఎన్ని రోజులు అవుతుంది? నేను అంటే పత్తి దశ 20 days నుంచి ఒక్కోసారి వాడడం జరిగింది. నేను గత 6 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నా. ఎప్పుడు లేని విధంగా ఇప్పుడు ఈ చిన్న దశ నుండే మాకు గ్రోతింగ్ కానీ కలరింగ్ కానీ వేరియేషన్ ఉంది. నేను లాస్ట్ టైంకి ఇప్పటికి చాలా తేడా ఉందంట. చాలా అయితే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు మళ్ళీ మిమ్మల్ని విజిట్ చేసినప్పుడు పక్కపన్న రైతు మీ చేనులో తేడా ఉందని చెప్పి అతను కూడా 1 లీటర్ తీసుకున్నాడు. ఆయన పేరేం పేరు చెప్తారా? కర్రె రామల్లో మా పెద్ద. ఈ పక్కపన్న కనబడుతున్న చేను పలచపలచగా ఉందో చూసారా ఈ వీడియోలో? ఇతంది ఒకే రకంగా చేను ఉన్న దాఖలాలలో వీళ్ళు అప్సైట్ వాడడం జరిగింది. తర్వాత దీనిలో ఇంత గ్రోత్ వచ్చిందని చెప్పేసి వాళ్ళు కూడా ఈరోజు తీసుకున్నారు. ఇది మీకు ఎవరిచ్చారు? గాలికుమార్. నమస్తే. ఇప్పుడు మీరు రైతేనా, జస్ట్ ఏమైనా డిస్ట్రిబ్యూటరేనా? రైతు. మీరేమో పంట సాగు చేస్తారు? నేను మొక్క ఉన్న పొలం పత్తి. అంటే ఇప్పుడు మీకు అప్సా ఎంతకాలంగా పరిచయం? ఈ సీజన్లోనే వర్షాలు పడే ముందే పరిచయం. మరి వాడితే మంచి గ్రోతింగ్ ఉందా? బాగుంది. అంటే ఇప్పుడు మీరు మహేష్ గారు ఇందాక పత్తిలో వాడినామంటారు కదా, పత్తిలో మీకు గ్రోతింగ్ అంటే ఏ రకంగా మార్పు కనబడ్డది? నాకు తెలిసి హైట్ వచ్చింది, కలర్ అంటే గ్రీన్ వచ్చింది. ఓకే. అంటే మొత్తానికైతే మొక్క ఆరోగ్యంగా ఉంది. నాకు అనుకున్న పంట వస్తుందన్న ఫీలింగ్ కనబడుతుంది మీకు. ఓకే, తప్పకుండా. ఇది ఇప్పుడు మీ ఆలోచన ప్రకారము అందరు రైతులు వాడుకోవచ్చా? అందరూ తప్పకుండా వాడచ్చు. వరిలో ఎలా ఉంది? వరిలో నేను వేసి 5 daysలో నా పక్క అనుకున్న దానికి అది మంచిగా కలర్ గ్రీన్గా వచ్చింది, బాగుంది. బాగా సెట్ అయింది, మంచిగా ఉంది, బాగుంది. ఓకే అండి మహేష్ గారు.